హలో అందరికీ నమస్తే. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో 4th ఎపిసోడ్ రివ్యూ చేద్దాం రండి. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఆసియా నూకరాజు తింటూ అందరితో అయితే మాట్లాడుతూ ఉంటారు. పాస్వర్డ్స్ తెలుసుకోపోయినంత మాత్రాన ప్రేమ లేనట్ట, ఇది ఎంతవరకు కరెక్ట్ హరీష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కోసం అయితే మాట్లాడుతూ ప్రియాంక అయితే చెప్తూ ఉంటారు అది అసలు కరెక్ట్ కాదు, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ లోపు మళ్ళీ బయటనైతే హరీష్ గారు అయితే పంచాయతీ ఎడతారు, అందరితో అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అందరితో మింగిల్ అయితే ఉంటే మహేష్ కపుల్ మాత్రం లోపల ఉంటారు. మహేష్ మాత్రం చెప్తూనే ఉంటాడు ఇది అసలు కరెక్ట్ కాదు, ఇదే పాయింట్ మీద మనకి టార్గెట్ చేస్తారు, మనం అందరితో మింగిల్ అవ్వాలని చెప్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ మాత్రం మనకు తెలిసిందే కదా ఎవడ మాట విందు. ఇంకా నైట్ అలా గడిచిపోయిన తర్వాత మార్నింగ్ లెగ్గానే ఇంకా ప్రతి ఒక్కరు ముద్దులతో అయితే స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లలు ఈ షో చూడకపోవడమే బెస్ట్. తర్వాత అంజలి గారు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కనీసం నీతూ పలకరించలేదంట. దాని తర్వాత బిట్రో అయితే నోకరాజ్ దగ్గర తెలుగు నేర్చుకుంటూ ఉంటాడు, అసలు ఏ ట్యూన్స్ ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి. అంజలి కాన్వర్జేషన్ కోసం అయితే వాళ్ళ ఆయన అడుగుతాడు, దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటది అనమాట. మీ బాబు కూడా చాలా బాగున్నాడు, అచ్చం పవన్ లాగే ఉన్నాడు అని చెప్పిందంట, ఆ విషయం చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ చూస్తే సంధ్య బిట్రోని ఎపిషియేట్ చేస్తూ ఉంటది, బాగా తెలుగు మాట్లాడుతున్నావు, బాగా ట్రై చేస్తున్నావు, అది ఇది అని చెప్పి హగ్ ఇస్తుంది. సంధ్యకి యాటిట్యూడ్ ఉన్న బిట్రో మాత్రం చాలా కామ్ కంపోజ్డ్ పర్సన్ లా నాకు అనిపించాడు. మరి మీకేమనిపించింది? సోనియా సిద్ధుతో అంటూ ఉంటుంది, ఎందుకు నోకరాజు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు నాకు అనిపించింది, ఏదో సింపతి కోసం చేశాడు, ఎందుకంటే 2019 నుంచి వీళ్ళ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదంటావా, ఇప్పుడే ఎందుకు అడిగాడు జనాల ముందు అన్నట్టు క్వశ్చన్ అడిగింది. ఇది చాలా గుడ్ క్వశ్చన్, నాకు కూడా సేమ్ అదే అనిపించింది. లాస్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ కూడా చేసాం. శివ ప్రియాంక కపుల్ మాత్రం కెమెరా ముందు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు, ఏదో సీన్ క్రియేట్ చేయాలన్నట్టు ఆర్టిఫిషియల్గా ఉంటున్నారని నాకు అనిపించింది. దాని నెక్స్ట్ మళ్ళీ ఇలాగ చిన్న ఫన్నీగా సుబ్బు సోని అయితే మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత శ్రీముఖి అయితే ఎంటర్ అయింది. టాస్క్ పేరు ఏంటి అంటే మిషన్ కమ్యూనికేషన్. అంటే కపుల్ మధ్య కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, దాంతో టాస్క్ ఎలా కంప్లీట్ చేయబోతున్నారు అన్నదే గేమ్ మొత్తం. నిజంగా చెప్తున్నా 10 కపుల్స్ మాత్రం చాలా బాగా ఆడారు, వాళ్ళు ఇవ్వాల్సినంత ఎఫర్ట్స్ అయితే ఇచ్చారు, గేమ్ అయితే చాలా బాగా ఆడారు. కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే 5 మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన 5 మెంబర్స్ కి క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఆ 5 మెంబర్స్ ఎవరో ఇప్పుడు మాట్లాడుకుంటారు. సోనియా వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు, కాకపోతే ఒక బాల్ బయట పడిపోవడం వల్ల ఆ బాల్ మిస్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి అలా ఆడవలసి వచ్చింది, కాబట్టి వాళ్ళైతే ఇందులో లేరు. ఫస్ట్ ఎవరు అంటే అంజలి పవన్. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే రీసెంట్ గా డెలివరీ అయింది కాబట్టి ఆవిడ ఈ టాస్క్ బాగా ఆడుతుందని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా ఆడి ఫస్ట్ ప్లేస్. శివ ప్రియాంక సెకండ్ ప్లేస్ లో వచ్చారు, వాళ్ళు ఫస్ట్ వస్తారు అనుకున్నాను నేను. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ కపుల్ వచ్చింది, దాని తర్వాత వాసంతి కళ్యాణ్ వచ్చారు, లాస్ట్ సోనియా నోకరాజ్ అయితే గెలిచారు. దాని తర్వాత శ్రీముఖి అయితే గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పింది. దాని తర్వాత ఓడిపోయిన వాళ్ళకి కూడా అసలు మీ కమ్యూనికేషన్ ఏమైంది ఏంటి అనేది కొంచెం అడిగింది అనమాట. ఓడిపోయిన 5 కపుల్స్ కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు, పలానా రీజన్ వల్ల మేము ఇలా గెలలేపాము, లేకపోతే మేము కూడా గెలిచే వాళ్ళం అని అయితే చెప్పారు. జాను బాను కపుల్ నుంచి అయితే జాను అయితే ఫీల్ అయ్యి చాలా ఏడ్చేసింది అక్కడ శ్రీముఖి దగ్గరే, మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాము అయినా సరే విన్ అవ్వలేకపోయాము, క్రెడిట్ పాయింట్స్ మాకు రావు కదా అని ఫీల్ అయింది. జాను ఎమోషనల్ అవ్వడం అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే జనాల్లో ఇది బ్యాడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది కాబట్టి. స్టేజ్ 2 కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ లో కూడా చాలా బాగా ఆడారు, వాళ్ళ ఎఫర్ట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. బట్ ఇందులో ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే నూకరాజు ఆశయ అయితే ఫస్ట్ ప్లేస్ కి వచ్చారనమాట, వాళ్ళకి 25 క్రెడిట్ పాయింట్స్ అయితే వచ్చాయి. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందే హరీష్ గారు అయితే నూకరాజు కప్పులే గెలాలని నేను కోరుకుంటున్నానని స్టేట్మెంట్ అయితే మళ్ళీ హరీష్ గారే దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పి, నేను అన్నమాట నేను వెనక్కి తీసుకుంటున్నాను, మీరు వీక్ అని నేను చెప్పాను కానీ మీరు చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేశారు, చాలా బాగుంది మీ గేమ్ అని అయితే చెప్పారు. ఈ మాటలు వినిన తర్వాత నూకరాజు ఆశ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళే నెగిటివ్ అని చెప్పారు, ఇప్పుడు వీళ్ళతోనే పాజిటివ్ గా చెప్పించుకున్నాము అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ప్లేస్ వచ్చిన నూకరాజు ఆశ కపుల్ కి అయితే 25 క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి. మరి నీతు నటరాజ్ మాస్టర్ కి అయితే 20 క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి. మరి ప్రియాంక శివాకి అయితే 15, ఇంకా అంజలి పవన్ 4th ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే 10. వాసంతి కపుల్ లాస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి 5 క్రెడిట్ పాయింట్స్ మాత్రమే వచ్చాయి. సో ఏ కపుల్ బాగా ఆడారని మీకు అనిపించిందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.